గాడ్. స్టాప్ ఇట్. ఏంటి ఇందాక కార్లో అడిగానని ఇప్పుడు జోక్ చేస్తున్నావా? జోక్ ఏంటి? ఐఎమ్ సీరియస్. ఓ అవునా? వెయిట్ మినిట్, జస్ట్ వెయిట్ మినిట్. అయితే చెప్పు, ఈ సోఫా ఎక్కడ కొన్నావు? చెప్పు. ఏంటి తెలీదా? పోనీ నేను చెప్పనా? కాశ్మీర్ నుండి తెప్పించాను, ప్యూర్ లెదర్. పోని 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 ఇది చెప్పు, ఈ ఫ్లోర్ మీదున్న మార్బుల్స్ ఎక్కడి నుండి తెప్పించావు? కమాన్ చెప్పు. చెప్పు చెప్పు బడ్డీ చెప్పు. చెప్పలేవా? ఇటాలియన్ మార్బల్స్, ఇంపోర్టెడ్. పైన మాస్టర్ బెడ్రూమ్, బెడ్ పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మ ఉంటుంది, చూసావా? అది నాలాగే సెక్సీగా ఉంటుంది. దాన్ని ఎక్కడ కొన్నావు? చెప్పు, ఎక్కడ కొన్నావు? కమాన్ చెప్పు చెప్పు. చూడు, దేనికి కూడా నీ దగ్గర ఆన్సర్ లేదు. ఫ్రాన్స్ నుండి తెప్పించాను. ఇంకాపుతావా? అమ్మాయి వయుండి తాగడమే తప్పు. అలాంటిది ఇలా పరే వాళ్ళ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? అంటే ఇప్పుడు మందు తాగడం కోసం నేను జెండర్ మార్చుకోవాలా? చెప్పు చెప్పు. అంతోపిక నాకు లేదు. ఆడైనా మగైనా బాధేస్తే మందు తాగాల్సిందే. ఆ మత్తులో మై మర్చిపోవాల్సిందే. పోతురాజు, రే పోతురాజు. అమ్మగారు, నీకెన్నిసార్లు చెప్పాన్రా విండోస్ కి బ్లూ కర్టెన్స్ వెయ్యకు, నాకు నచ్చదు అని. మళ్ళీ ఎందుకు వేసావు? ఎందుకు వేసావు? అమ్మగారు అదే. నోర్మోయ్, నువ్వు మారవురా, నువ్వు మారవు. రే పోతురాజు, ఈ ఇంటికి ఓనర్ తనా నేనా? తను పిలిస్తే వచ్చి తనకి సమాధానం చెప్తావేంటి? ఏయ్, నీకింకా అర్థం కావట్లేదా? ఈ ఇల్లు నాదే. ఏయ్ మళ్ళీ. అయ్యో, వీడి గొల్లో పడి ముఖ్యమైన విషయమే మర్చిపోయానే. ఎక్కడా ఎక్కడా? ఓ షిట్. ఏయ్, ఏం చేస్తున్నావు? చెప్పేది నీకే. ఏయ్ స్టాప్ ఇట్. చెప్పేది నీకే. ఏయ్ స్టాప్ ఇట్. నా ర్యాక్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఏయ్ పోతురాజు, ఏంటిది? అసలు ఎవరు తను? ఎస్, దొరికింది. ఎస్, రే పోతురాజు, ఈసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నా. నేను మళ్ళీ వచ్చేలోపు. అమ్మమ్మమ్మ, ఈసారి వచ్చేలో కట్టెలు మార్చేస్తారమ్మా. గుడ్ బాయ్ అర్జున్.
పోతురాజు ఎవర్రాది? నువ్వు కూడా అమ్మగారు అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీకు కూడా ఏమైనా జీతం ఇస్తుందా? క్షమించండి అయ్యా, ఆమెకు ఎక్కువగా బాధ వచ్చినప్పుడు ఇలా తాగొచ్చి గొడవ చేస్తుంది. అసలు ఎవరు తను? నీకంటే ముందు ఈ ఇంటికి తనే ఓనర్. అయితే మాత్రం అమ్మేసింది కదా, మళ్ళీ ఈ గొడవేంటి? అదో పెద్ద కథ బాబు. అసలేం జరిగిందంటే అవసరం లేదు, ఆ కథలన్నీ నీ దగ్గర పెట్టుకో. ఆ అమ్మాయి మాత్రం ఇంకోసారి ఇంట్లోకి రాకూడదు. మళ్ళీ వస్తే నిన్ను ఉద్యోగుల్లోంచి పీకేస్తాను, అర్థమైందా? పో. ఏంటి అగ్రజ, ఈ దినము చాలా అలసిపోయినట్టున్నావు? అవును పూజ, కొంచెం చికాగ్గా ఉంది. కాఫీ పానీయములు ఏమైనా తెచ్చి పెట్టమందువా? నాకేమీ వద్దు, కాస్త రిలాక్స్ అయితే చాలు. నువ్వెళ్ళు. సరే. సిరి, నన్ను కొంచెంసేపు విసిగించుకో. నువ్వెళ్ళి ఆడుకో. అది కాదు డాడీ, నా హనీ కనిపించడం లేదు. నువ్వు చూసావా? నేను చూడలేదమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి చూసుకోపో. ఎంతసేపు అయిందండి వచ్చి? చాలాసేపు అయింది. ఏమైంది అలా ఉన్నారు? ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. అయినా నువ్వెందుకు ఇంత లేటుగా వచ్చావు? ఆపరేషన్ కేసు ఒకటి వచ్చింది, అందుకే లేట్ అయింది.
ఏంటండి ఇది? అది కూడా తెలీదా? బియర్ టిన్. అది తెలుసు. ఇంట్లోకి ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. అసలే చికాగ్గా ఉంటే నీ క్వశ్చన్స్ ఏంటి? తీసుకొస్తే వస్తుంది. చికాకుగా ఉందని ఇంటికి తీసుకొచ్చి తాగుతారా? అంటే మళ్ళీ మొదలు పెట్టారా? నీకెవరో పిచ్చా? నేను తాగడం ఏంటి? అయినా ఒకవేళ తాగాలనుకుంటే నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? మరైతే ఇది ఎలా వచ్చింది? నా కర్మ కొద్దీ ఎవరో అమ్మాయి దారిలో లిఫ్ట్ అడిగితే ఇచ్చాను. అది నేరుగా ఇక్కడికొచ్చి నాన్న గొడవ చేసి వెళ్ళింది. ఆ టిన్ ఇక్కడ పడేసిపోయింది. దారిలో లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి మన ఇంటి అడ్రస్ ఎలా తెలుస్తుంది? మన ఇంట్లో ఎలా తాగుతుంది? నన్ను అడుగుతావేంటి? దాన్ని అడుగు. ఒకవేళ తాగినా మన ఇంట్లో ఈ టిన్ ఎలా పడేసి వెళ్ళింది? అరే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? పెళ్ళైన 5 ఏళ్లకి నాతో గొడవ పడుతున్నావు. అది ఒక బీర్ టిన్ విషయంలో. డాడీ ఆ అమ్మాయి ఇంతకు ముందు ఈ ఇంటి ఓనర్ అంట. ఆ విషయం కూడా పోతురాజు చెప్తేనే నాకు తెలిసింది. డాడీ నా హనీ కనిపించడం లేదు. అంటే మీరు తాగలేదు అంటారా? అదే కదా ఇందాక నుంచి చెప్తుంది. అర్థం చేసుకుంటే కదా. డాడీ నా హనీ ఎక్కడుందో చెప్పు డాడీ. ఏయ్! 24 గంటలు బొమ్మ బొమ్మ అని చంపుకు తింటున్నావు. నువ్వు కూడా మీ అమ్మలాగే తయారవుతున్నావు. ఇదేమో టిన్ను కోసం గొడవ చేస్తుంది, నువ్వేమో బొమ్మ కోసం గొడవ చేస్తున్నావు. నా ఫీలింగ్ మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సారీ నాన్న. పాపం డాడీకి ఏదో టెన్షన్ అంట. అందుకే అరిచేశారు. అది కాదు మమ్మీ, నా హనీ కనిపించడం లేదు. ఎక్కడ పడుంటుందిలేమ్మా, నేను వెతికి పెడతాను. లేదు మమ్మీ, నాకు ఇప్పుడే కావాలి. ఇదిగో ఇలా అల్లరి చేయకూడదని నీకు చెప్పాను కదా. సిరి గుడ్ గర్ల్ కదా. అవును. మరైతే మమ్మీ చెప్పిన మాట వినాలి. సరే వింటా. మరి నా హనీ? ఎక్కడున్నా వెతికిస్తాను, సరేనా? సరే మమ్మీ. గుడ్ గర్ల్. రా.
మమ్మీ 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 ఏవండి 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 మమ్మీ 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 సిరి ఎక్కడుంది సిరి సిరి మమ్మీ మమ్మీ బయటున్నాను మమ్మీ ఇక్కడికి రా మమ్మీ సిరి సిరి సిరి
అరే